వెల్కమ్ టు ఆదా. నేను హరిత. సనాతనం సనూతనం మన హిందూ ధర్మం. అయితే మన హిందూ ధర్మంలో మనకు వచ్చే ప్రతి పండగ కూడా చాలా ప్రత్యేకం. హిందువులు చాలా పర్టికులర్గా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి రథసప్తమి రాబోతుంది ఒక 2-3 రోజుల్లో. అయితే మరి ఈ రథసప్తమికి మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి క్రతువులు చేయాల్సి ఉంటుంది, ఎలాంటి పూజా విధానాలు పాటించాల్సి ఉంటుంది, అసలు దీని ప్రత్యేకత ఏంటి అనేది మన ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మరి రథసప్తమి అసలు మనం ఎందుకు జరుపుకోవాలంటారు? అసలు ఆ రోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు చేయాలంటారు ముఖ్యంగా? సో మనకి మీరు ఇందాక చెప్పినట్లుగా సనాతనం సనూతనం ఎప్పుడు నూతనంగా ఉంటుందండి. అందులో రథసప్తమికి వచ్చేటప్పుడు చాలా వెరైటీ అయిన ఇంపార్టెన్స్ ఉంటుందండి. హిందూ ధర్మంలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసే సూర్య నమస్కారాలు సూర్యుడి నుంచే స్టార్ట్ చేస్తాం. తర్వాత మనకి ఈవెన్ సామవేదంలో కూడా ఫస్ట్ అగ్నికి నుంచే స్టార్ట్ చేసేస్తామండి. అగ్నికి ప్రార్థన చేస్తుంటాం అనమాట. ఇక్కడ రథసప్తమి వచ్చేటప్పటికి ఫిబ్రవరి 4వ తారీఖున మంగళవారం వస్తుందండి. తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ రథసప్తమికి సంబంధించి ఇది మన సూర్యుడికి సంబంధించిన ఉపాసనలో ప్రక్రియగా సూర్యునికి మనకి గ్రాటిట్యూడ్ చూపించుకునే విధంగా మనకి ఈ పండుగని మన పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు. రెండు పండుగలు మనకి చాలా పెద్ద పండుగలు సూర్యుడికి అసోసియేట్ అయి ఉంటాయండి. ఫస్ట్ది మకర సంక్రాంతి. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో మకర సంక్రాంతి వచ్చేస్తుంది. అంటే ఇది మనకి ఈ పండుగను దేని బేసిస్ అంటే సూర్యుడి యొక్క గమనాన్ని సూర్యుడు పర్టికులర్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మనం పండుగ జరుపుకుంటాం అనమాట. అది మనకి ఏంటంటే మకర సంక్రాంతి అయిపోయింది ఆల్రెడీ, జనవరిలో చేసుకున్నాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకు వచ్చే పండుగ ఏమంటే రథసప్తమి. ఇది మనకి మాఘమాసంలో శుక్లపక్షం వచ్చే సప్తమి రోజున మనకు వచ్చేసింది. ఇది కూడాను మనకి ఆది ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానికి ఇచ్చారు. మనకేమంటారంటే కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది దేవుణ్ణి నమ్మరు. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి చూసావు అని అడుగుతుంటారు అనమాట. అయితే మనకు ప్రత్యక్షంగా మన సూర్యుని మాత్రం అందరూ చూస్తూ ఉంటారు. ఇది సైంటిఫిక్ ద్వారా ప్రూవ్ అయింది. సూర్యుడి ద్వారా వచ్చే కిరణాలు మనకి కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి మన కంట్లో నుంచి ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ నుంచి మనం తింటాం, మనం బతుకుతూ ఉంటాము. అవి కాకుండా సూర్యుని వల్ల మనకి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ప్రతిదీ మనకి ఆరోగ్యం అంతా వచ్చేది సూర్యుడి ద్వారా అనమాట. అందుకని సూర్యుడిని ఏమంటారు ప్రత్యక్ష నారాయణుడు. మీకు భక్తి ఉన్నా లేకపోయినా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా సూర్యుడికి మాత్రం మీరు కృతజ్ఞత చూపించాల్సిన ఒక తేదీ ఒక టైము అనేది మనకి పెద్దవాళ్ళు మెన్షన్ చేశారు. దాన్ని ఏమంటారు రథసప్తమి అంటారు. మనకి అసలు సూర్యుడికి మనం ఎందుకు పూజించాలి? మీరు ఇందాక ఫస్ట్ అడిగినందుకు సూర్యుడి వల్ల మనకి 3 ముఖ్యమైన అంశాలు సూర్యుడికి మనకి భక్తిగా ప్రార్థిస్తే వస్తాయి. ఫస్ట్ది ఏం చెప్తారంటే సంపద, రెండోది ఆహారం, మూడోది విద్యలు. చూడండి, అంటే మనం బతకాలి అంటే ఫస్ట్ మనకి ఆరోగ్యం ఉండాలి, అంతే కదండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా సూర్యుడు. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఎలా వస్తుందండి? మంచి ఆహారం తినాలి. తర్వాత ఏం చేయాలండి? విద్యలు. ఓకే, వేద విద్యలకు కూడాను మనకి ప్రసాదించే ఒక గొప్ప వ్యక్తి ఎవరంటేనండి సూర్యుడు. విద్య వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సంపదలు సంపాదించుకోవాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి. ఈ అన్నిటికీ కనెక్షన్ ఉన్న ఏకైక దేవుడు ఎవరంటేనండి సూర్య భగవానుడు అని మనం చెప్పుకుంటారు. ఇందులో మనకి పురాణాలలో కొన్ని కథలు ఉన్నాయి. పర్టికులర్గా మహాభారతంలో మనకి ఏం చెప్తారంటే అక్షయ పాత్ర ఎవరికి ఇచ్చారంటే ధర్మరాజుకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటేనండి మనకి వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు వీళ్ళని పరామర్శించడానికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, మునులు, యోగులు, తర్వాత వేరే రాజులు కూడా వచ్చేసి వీళ్ళని పరామర్శించి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదల్లో భాగంగా వాళ్ళకి అన్నం పెట్టాల్సిన బాధ్యత ధర్మరాజుకు ఉంది. మరి అంతమంది జనాలకి అడవుల్లో పెట్టడం ఎలా చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి సూర్యుడిని ప్రార్థిస్తే, ఎందుకంటే ఆహారాన్ని ఇచ్చే వ్యక్తి ఎవరు? సూర్యుడు. కాబట్టి ఈ విషయం ధర్మరాజుకు బాగా తెలుసు. కాబట్టి సూర్యుడు ధర్మరాజుని ప్రార్థిస్తే ఆయన అక్షయ పాత్రని ఇస్తారనమాట. ఈ పాత్ర ద్వారా ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి అన్నం పెట్టే ఒక గొప్ప అవకాశం ఈ పాత్ర శక్తి కలిగి అది ధర్మరాజు ఉపయోగించుకొని అందరికీ అతిథి మర్యాదలు చేసి పంపించేవాడు. రెండోది మనకి ఇంకొకటి ఎక్కడ చెప్తారంటే ఇది కూడా మనకి వినాయక చవితి కథల్లో మనకి బాగా ఎక్కువ చూపుతుంది. మనకి వ్రతంలో కూడా బుక్లో కూడా ఉంటుంది. ఏమంటే సత్రజిత్తు అనే రాజుకి అతను సూర్యుని యొక్క ఉపాసన చేసే వల్ల, సూర్యుని యొక్క ప్రార్థన చేయడం వల్ల సూర్యుడు అతనికి మెచ్చుకొని ఒక సమంతక మణి అని ఒక మణిని ఈ రాజుకి ఇస్తారు. ఆ మణి అనేది ఖరీదు, బట్ ఆ మణి కూడా ప్రతిరోజు బంగారం ఇచ్చే ఒక గొప్ప శక్తి కలిగి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి సూర్యుడు ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆహారాన్ని ఇచ్చాడు, రెండోది బంగారం మణి కూడా ఇచ్చారు. అంతేకాకుండా మనకి అందరికి బాగా తెలిసింది, మనం అందరం బాగా నమ్మి ఇష్టపడే దైవం ఎవరు? ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి కూడాను ఒక్క రోజులో అంటే సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే లోపున అన్ని యోగ విద్యలని వేద విద్యల్ని హనుమంతుడికి నేర్పించిన ఘనత ఎవరికంటే అంటే సూర్యుడికి ఉంటుందన్నమాట. అందుకని సూర్యుడు హనుమంతుడికి ఏమి నేర్పారు? వేద విద్యలు నేర్పారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు అందరికీ తెలుస్తుంది, మనకు ఉపనయనం అని చేస్తారు. ఆ ఉపనయనంలో ఏం చేస్తారంటే గాయత్రి మంత్రాన్ని మనకి ఇస్తారనమాట. ఎప్పుడైతే గాయత్రి మంత్రం ఉపదేశంతో పాటు అక్కడ నుంచి దానిని కొన్ని రోజులు త్రికాల సంధ్యావందనం చేసి ఆ తర్వాత యోగ విద్యలోకి అంటే వాళ్ళని అందులో ప్రవేశపెడతారనమాట. అంటే వేద విద్యలు నేర్చుకోవడానికి గాయత్రి మంత్రం యొక్క ఉపాసన చేయడం చాలా ఇంపార్టెంట్. అది దేనికి సంబంధించిన అంటే సవితుర్ అంటారు, అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రం. ఈ విధంగా మనం చూసుకుంటే సంపదకి, ఆహారానికి, వేద విద్యలకి, ఆయుష్కి, ఐశ్వర్యానికి రావాలని ఎవరైతే కోరుకుంటారో ఈ పండగను ఈ రోజు రథసప్తమి రోజున ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైతే ఉందండి. ఎవరైతే మేము దేవుడు నమ్మో అన్న వాళ్ళకి అట్లీస్ట్ మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిన టైం అయితే వచ్చిందండి. సో ఆ రోజు మనం ఏం చేయాలి? మనం ఆ రోజు మనకి బాగా టైం ఉన్న వాళ్ళు ఓకే సూర్యాష్టకం చదువుకోవచ్చు, సూర్యుడికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేయొచ్చు, సంధ్యావందనం చేయొచ్చు, ఇలా చాలా రకాలు చేయొచ్చు అండి. అయితే మనం సింపుల్గా మనం ఇప్పుడున్న మన జీవన విధానాన్ని బట్టి బిజీగా ఉంటారు, టైం ఉంటుంది, టైం ఉండదు, పెద్ద పెద్ద మంత్రాలు చదువుకోకపోవచ్చు. బట్ చాలా మందికి మంత్రాలు ఇవన్నీ తెలియవు కదా గురుగారు, తెలియదు. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటేనండి, మనకి ఏం చేయాలంటేనండి, ఫస్ట్ మనకి జిల్లేడు ఆకులు అనేది దొరుకుతూ ఉంటాయండి, ప్రతి చోట ఉంటాయి. జిల్లేడు చెట్టుని అర్క వృక్షం కూడా అంటారు. అర్క అంటే ఎవరంటే సూర్యుడు. అంటే ఈ చెట్టుని సూర్యుడికి రూపంగా మనం ఆరాధిస్తూ ఉంటారు అనమాట. ఈ జిల్లేడు ఆకులు 3 ఆకులు తీసుకొని తల మీద, ఏ జిల్లేడు గురుగారు? 2 జిల్లేడులు ఉంటాయి కదా, తెల్లవి ప్లస్ ఇంకొక జిల్లేడు. నాకు తెలిసి ఒకటే మన అందరు కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. తెల్ల జిల్లేడును నార్మల్ గా మామూలు జిల్లేడు ఉంటాయి, 2 ఉంటాయి. కొన్ని పర్పుల్ కలర్ లో ఉంటాయి కదా జిల్లేడు, అవే బట్ తెల్ల జిల్లేడు అండి మనకి కామన్ గా అందరు చూడటం. ఈ జిల్లేడు ఆకులు తీసుకొని ఒకటి తల మీద, ఒకటి కుడి భుజం మీద, ఇంకొకటి ఎడం భుజం మీద 3 ఆకులు పెట్టుకొని ఆ తర్వాత మనం తల స్నానం చేయాలండి. అయితే స్నానం చేసే ముందు మనకి ఏం చేయాలంటేనండి, సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర అంటే సప్తార్క రమాధార సప్తమి రథ సప్తమి అని ఈ చిన్న శ్లోకాన్ని గనక మనం నీళ్లు తీసుకొని పోసుకునే ముందు మనకి ప్రార్థన చేసి ఈ మంత్రాన్ని జపించి స్నానం చేయాలి. అంతటితో ఆ పద్ధతి అయిపోతుందండి. ఇంకొక విధానం ఏం చెప్తారంటే అండి, మనకి ఇది పద్మ పురాణంలో ఉంటుంది. ఏ రోజునైతే మనకి సూర్యునికి సంబంధించిన పూజ చేయాలనుకుంటున్నామో ఉదయాన్నే లెగిసిన వెంటనే ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకాన్ని మంత్రాన్ని కనుక చెప్పేస్తే సరిపోతుంది. అదేమిటంటే ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండ నమః. ఇవి చాలా సింపుల్గా ఉండే మంత్రాలండి, అందరికీ తెలిసినవే. వీటిని మనం గనక మంత్రం ఉదయాన్నే లెగిసిన వెంటనే గనక జపించి దండం పెట్టుకుంటే మనకి సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటుందండి. ఇంకా ఎక్కువ సార్లు గనక ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని మనగా చాంట్ చేసుకుంటూ ఉన్నా, దగ్గరలో కనుక సూర్యునికి సంబంధించిన ఏ దేవస్థానం ఉన్నా కానీ చాలా చక్కగా ఈ మనకేమంటారు, మనం ఇందాక చెప్పిన విధంగా ఈటీవీకి సంబంధించిన విషయాలు మనకేం చేస్తారంటే లోటుపాట్లు ఉన్నా కానీ, అవకతవకలు ఉన్నా కానీ, గ్రహపీడలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి ముందుకెళ్ళిపోతారు. అంతేకాకుండా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే తండ్రికి కొడుకులకి మధ్య గ్యాప్ ఉంటుంది చాలామందికి. అక్కడ ఎందుకంటే మనకి సూర్యుని యొక్క దోషం ఏమైనా ఉంటే కనుక జాతకంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొంతమంది అధికారుల వల్ల చాలా ప్రెషర్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. అలానే రాజకీయ నాయకులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి రాజరిక దర్పం, అధికారం, తర్వాత వర్క్కి సంబంధించిన ఏమని చెప్తున్నా డిగ్నిటీ, ఇవన్నీ మనకి సూర్యుడి నుంచే వస్తాయి. కాబట్టి ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, పొలిటీషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఒక చిన్న మంత్రాన్ని ఒక చిన్న ప్రొసీజర్ కనుక చేయటం వల్ల వాళ్ళకి మనం ముందు చెప్పుకున్న విధంగా సంపదలు కానివ్వండి, విద్యలు కానివ్వండి, ఐశ్వర్యం, ఆయుష్ అన్నీ వచ్చేసి వాళ్ళకి ఎంతో చక్కగా ఉండే అవకాశం ఉంటుందండి. ఈ పండగని ఈ రోజున మంగళవారం రోజున ఫిబ్రవరి 4వ తారీఖున సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురుగారు, ఇప్పుడు మీరు కొన్ని అంటే ఎవరైతే అండర్ ప్రెషర్లో ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ రథసప్తమి అనేది ఉపయోగపడుతుంది, కొంచెం రిలీఫ్ని ఇస్తుందని చెప్పారు. ఎవరైతే ఉద్యోగాల్లో డెవలప్మెంట్ కావాలనుకుంటారు, కొంచెం ఎప్పటి నుంచో గ్రోత్ కోసం ఎదురు చూస్తూ, అంటే ప్రెజర్ అనే కాదు నార్మల్గా కూడా డెవలప్మెంట్ని కోరుకుంటూ ఉంటారు కొంతమంది, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటారు, వాళ్ళకు కూడా ఇది పనికొస్తుందంటారా? పర్ఫెక్ట్గా బాగా అడిగారండి. మనకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉందండి. ఈ ఆదిత్య హృదయ స్తోత్రం ఎప్పుడు వచ్చిందంటేనండి, భూమి మీదకి రాముడు రావణాసురుడిని చంపేటప్పుడు ఎన్ని బాణాలు వేసినా కానీ రావణాసురుడు చనిపోడండి. బాణాలు వేసి రాముడు వేసిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు, ఇంకెలా ముందుకు వెళ్ళిపోవాలి, సూర్యుడు తపన పైన ఎండ విపరీతంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కానప్పుడు ప్రార్థిస్తాడనమాట. వాల్మీకి మహర్షి వచ్చేసి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముల వారికి ఉపదేశిస్తారు. మీరు ఇందాక అడిగారు చూసారా, ప్రమోషన్స్ కావాలి, జాబ్లో అరాకొరగా ఉంది, ఇది పెద్ద జాబు కాదు,
అలానే లేనట్టుగా లేదు. అలానే బాస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్గా వచ్చేటప్పటికి తను చేసే ప్రతి పనిలో సక్సెస్ కావాలి. ఇప్పుడు ఐశ్వర్యము, ఓకే, అంతేకాకుండా మనకేం చెప్తారంటే రాయాలిటీ, అథారిటీ అంటారు. ఏదైనా పని చేస్తే మనకు అందులో అధికారం ఉండాలి. రెండోది అధికారంతో పాటు పోస్ట్ ఉండాలి. పోస్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మన కేపబిలిటీ కూడా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా రావాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం అంటారు. ఈ రోజున రథసప్తమి రోజున దానిని ఎన్ని ఎక్కువ సార్లు అయితే అన్ని కనుక చదువుకోగలిగితే అట్లీస్ట్ 3 times చదువుకున్నా కానీ, ఒక్కసారి చదువుకున్నా కానీ మీరు అడిగిన విధంగా ప్రమోషన్స్ లేకుండా జాబ్లో స్టాగ్నేటెడ్గా ఎవరైతే కనుక ఉంటే ఇది మంచి అవకాశం అండి. వదులుకోకుండా ఈ రోజు మాత్రం వచ్చేదండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవాలి. అంటే గురుగారు ఆ రోజు ఈ పర్టికులర్ టైమింగ్ ఏమైనా ఉందా ఈ పూజ చేయడానికి, లేకపోతే ఏ టైంలో అయినా చేయొచ్చు అంటే? వీళ్ళకి మనకి వచ్చేటప్పటికండి ఇది 7:56కి వస్తుందండి. మార్నింగ్ రావట్లేదు, ఎర్లీ మార్నింగ్ రావట్లేదు, పైన వస్తుందండి. అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు ఉంటుంది. ఓకే, ఏ 7:50 తర్వాత 56 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఇంకొకటి మీరు ఇందాక జిల్లేడాకులు అని చెప్పారు. ఒకవేళ జిల్లేడాకులు దొరకని పక్షంలో ఏం చేయొచ్చు అంటారు? జిల్లేడాకులు దొరకని పక్షంలో మనం ఇందాక చెప్పుకున్న మంత్రం యాజిటీజ్గా చాంట్ చేసుకుంటే సరిపోతుందండి. చాంట్ చేసుకుంటూ స్నానం చేస్తే సరిపోతుంది. మనకి ఏం చెప్తారంటే మనకి ఇందులో కూడా చెప్తారు. ఇందులో భగవద్గీతలో పత్రం, తోయం, పుష్పం అంటారు. అంటే ఏదన్నా ఆకులు పత్రం పెట్టినా కానివ్వండి, పువ్వులు పెట్టినా కానీ, తోయం అంటే ఏంటంటే నీళ్లు. సో ఏది లేకపోయినా సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చినా కానీ సరిపోతుందండి. ఇలా 2 చేతిలో తీసుకొని ఆ మంత్రం చదువుకొని ఇలా ఆర్గ్యం ఇచ్చినా కానీ సరిపోతుందండి. బట్ ఇక్కడ ఏమంటారంటే అండి భక్తి, ఓకే, భక్తి అనేది ఇంపార్టెంట్. ఎంత భక్తి అంటే అన్కండిషనల్, అంటే టూ లవ్ అన్నమాట. మీరు చేస్తే పని ఆదిత్యుడికి గ్రాటిట్యూడ్గా, చాలా భక్తిగా, వినమ్రంగా మనం కనుక చేస్తే సరిపోతుందండి. అంటే మంత్రాలు అనేది మనకు కొంతవరకే, అందరికీ అది కుదురుతుంది, కుదరకపోవచ్చు. కొంతమంది జిల్లుడాకులు కుదరకపోవచ్చు. ఏది చేసినా కానీ ఆ గ్రాటిట్యూడ్ మీరు చూపించగలిగితే, భక్తిగా ఆ రోజున మనం నమస్కారం చేసుకోగలిగితే, ఏది మనకి యూట్యూబ్లో ఎన్నో మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయి, మనకి మీరు చేసుకోవాలి అనుకుంటే ఏది చేసుకున్నా కానీ సరిపోతుందండి. బట్ మీరు ఓవర్ హార్టెడ్గా, సరెండర్నెస్తో, డివోషనల్గా చేస్తే అది ఫలితం ఎన్నో రెట్లు ఉంటుందండి. ద మోర్ యు ఆర్ డివోషనల్, ద మోర్ పవర్ యూ గెట్. గురుగారు, ఇక్కడ నాకు చిన్న సందేహం. మీరు జిల్లేడాకులు భుజాల మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని స్నానం చేయాలని అన్నారు. దీనికి ఎందుకు? ఆ భుజం మీద ఎందుకు పెట్టుకోవాలి, తల మీద ఎందుకు పెట్టుకోవాలి? కరెక్ట్ అండి. అంటే మనకి ఏ పని చేసినా కానీ నేచర్లో ఉన్న శక్తియుక్తులతో మనకు కనెక్ట్ అవ్వాలండి. దాన్ని యోగా అంటారు. ఇప్పుడు నేను ఒక్కడిని ఐసోలేటెడ్ అనుకోండి, బలం ఉండదు. నా చుట్టూ 10 మంది ఉంటే బలం ఉంటుంది. అలానే నేను ఒక్కడిని, బట్ నాతో పాటు ప్రకృతిలో ఉన్న శక్తులు నాకు కనెక్ట్ అయిపోతే ఆ బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది ఏంటంటేనండి, మనకి జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు చేసేటప్పుడు మనకి దానాలు చేయాలని చెప్తారు, తర్వాత గుళ్ళు విజిట్ చేయాలని చెప్తారు, మంత్రాలు చేయాలి. అంతేకాకుండా ప్రతి గ్రహానికి కూడాను అసోసియేటెడ్ ధాన్యం ఉంటుంది, నవధాన్యాలు అంటారనమాట. ఈ ధాన్యాలతో పాటు ప్రతి గ్రహానికి కూడాను వాళ్ళకి వచ్చే చెట్టు కూడా ఉంటుందండి, వృక్షాలను కూడాను. మనకి అందుకు ప్రతిదీ మనకు నేచర్ కనెక్ట్ అవ్వాలండి. నీళ్లతోటి, మంత్రాలతోటి, పువ్వులతోటి, తర్వాత మనుషులతోటి, జంతువులతోటి. ప్రతి దేవుడికి, వాహనాలకి కొన్ని జంతువులు ఉంటాయి కదండి, అట్లా ప్రతిదానికి మనకు హోలిస్టిక్గా కనెక్ట్ అవ్వాలి. అంటే సూర్యుడికి మనకి పెద్దవాళ్ళు గ్రంథాల్లో చెప్పిన చెట్టు ఏంటంటే అండి జిల్లేడు చెట్టు. సో ఎప్పటికైతే మనకి సూర్యుడికి సంబంధించిన లోపాలు ఉన్నా కానీ, ఏదైనా ఉన్నా కానీ, జిల్లేడు చెట్టు కనుక మనకి పూజ చేసినా, జిల్లేడు చెట్టుతో మనం ఏ విధంగా సంబంధం పెట్టుకున్నా కానీ ఈ సూర్యుడి యొక్క దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, అవి ఫిల్ చేస్తాయి అన్నమాట. ఓకే గురుగారు, నాకున్న డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు. సో ఎవరికైనా ఇలాంటి దోషాలు, తండ్రి కొడుకుల మధ్య కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అక్కడ ఉద్యోగాలు చేసే చోట కొంచెం ఒత్తిడి ఉన్న, ప్రెషర్ ఫీల్ అవుతున్నా కానీ ఈ సూర్యుడి పూజ అనేది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పి గురుగారు చెప్తూ ఉన్నారు. సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరినీ కొంత బయటపడే ఇది సదవకాశంగా గురుగారు చెప్తూ ఉన్నారు. సో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ రోజు మర్చిపోకుండా రథసప్తమి రోజు కొంచెం ఓపిక చేసుకొని, కొంచెం టైం కేటాయించుకొని దీనికి జరుపుకుంటే గనక, సూర్యుడిని ఆరాధిస్తే గనక మంచి ఫలితాలను చూస్తారని చెప్పి గురుగారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.